ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః. ఓం శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. మన ఛానల్ వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో 4వ రాశి అయిన కర్కాటక రాశివారి వారఫలాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం అంటే 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు కర్కాటక రాశివారికి గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చాలా ప్రశాంతంగా, వివరంగా మాట్లాడుకుందాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రభగవానుడు. ఈ రాశివారు సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎదుటివారిని అర్థం చేసుకునే గొప్ప లక్షణం ఉన్నవారు. కుటుంబం పట్ల, బంధాల పట్ల వీరికి ఎంతో గౌరవం, ప్రేమ ఉంటాయి. ఏ పనైనా మనసు పెట్టి ఎంతో బాధ్యతగా చేస్తారు. మరి ఈ వారం చంద్రుడి అనుగ్రహంతో మీకు రాబోతున్న అదృష్ట అవకాశాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. వృత్తి మరియు ఉద్యోగ రంగం. ఉద్యోగస్తులకు ఈ వారం ప్రశాంతంగా, అనుకూలంగా గడుస్తుంది. మీ కార్యాలయంలో మీరు చూపించే అంకితభావం, మీ సహోద్యోగులతో మీరు మెలిగే తీరు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఆఫీసులో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల నుండి మీకు రావలసిన గుర్తింపు దక్కుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా తమ కెరీర్లో ఎదగడానికి స్కిల్స్ పెంచుకుంటున్న యువతకు ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు మీ సహజమైన ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతమైన మనస్సుతో వెళ్ళండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ నైపుణ్యాలను నలుగురికి పంచుతూ సోషల్ మీడియాలో ఏవైనా జాబ్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటే వాటికి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపారం మరియు సృజనాత్మక రంగం. వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీ ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా కాంటెంట్ క్రియేటర్స్కు ఇది చాలా మంచి సమయం. మీలోని కొత్త ఆలోచనలకు చక్కటి రూపం వస్తుంది. కొత్తగా సోషల్ మీడియాలో బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ గురించి పేజీలు ప్రారంభించి నలుగురికి ఉపయోగపడే సమాచారం ఇవ్వాలనుకునే వారికి ఈ వారం అత్యంత శుభకరం. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే ఆరోగ్య సంబంధిత సమాచారం పంచుకునే క్రియేటర్స్కు కూడా ఈ సమయం అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి పరస్పర నమ్మకం మరింత బలోపేతమవుతుంది. కస్టమర్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక స్థితి. ఆర్థిక పరంగా కర్కాటక రాశివారికి ఈ వారం చాలా స్థిరంగా ఉంటుంది. మీ ఆదాయం నిలకడగా ఉంటుంది. అలాగే అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన పొదుపు లేదా పెట్టుబడులు ఇప్పుడు మీకు చేతికంది అవసరాలకు ఉపయోగపడతాయి. గృహోపకరణాలు లేదా కుటుంబ సభ్యుల కోసం ఆనందంగా డబ్బు ఖర్చు చేస్తారు. చంద్రుడి ప్రభావం వల్ల మీలో దానధర్మాలు చేయాలన్న ఆలోచన కూడా కలుగుతుంది. రాబోయే భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటూ చాలా బాధ్యతగా మీ ఆర్థిక వ్యవహారాలను చక్కపెట్టుకుంటారు. ఆరోగ్యం మరియు జీవనశైలి. మీ ఆరోగ్యం ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అయితే కర్కాటక రాశివారు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు కాబట్టి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ శారీరక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సహజసిద్ధమైన ఆహారం తీసుకోండి. ఉదయాన్నే క్యారెట్ మరియు బీట్రూట్ జ్యూస్ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ద్వారా మీలో రక్త ప్రసరణ మెరుగై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా ప్రాణాయామం చేయడం మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. దీనివల్ల రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారు. కుటుంబం, విద్య మరియు ప్రేమ. కుటుంబ బంధాలు ఈ వారం ఎంతో ఆత్మీయంగా ఉంటాయి. కర్కాటక రాశివారికి కుటుంబమే ప్రపంచం. ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి ఆశీస్సులు మీకు రక్షగా ఉంటాయి. జీవిత సంగాతితో మీకున్న అనుబంధం మరింత మధురంగా మారుతుంది. పాత స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువులో విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. కాంపిటిటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు పూర్తి ఏకాగ్రతతో చదువుతారు.
తోటి విద్యార్థులకు, మిత్రులకు మీరు చెప్పే మాటలు లేదా మీరు పంచుకునే మంచి తెలుగు మోటివేషనల్ కోట్స్ వారికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభవార్తలు వినే అవకాశముంది. రోజువారీ ఫలాలు. ఇప్పుడు ఈ వారం ఏ రోజు మీకు ఎలాంటి ఫలాలను ఇస్తుందో క్లుప్తంగా చూద్దాం. సోమవారం మంగళవారం అంటే ఫిబ్రవరి 23, 24 ఈ 2 రోజులు మీకు అత్యంత అనుకూలమైనవి. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ సమయం చాలా ఉత్తమం. బుధవారం గురువారం అంటే ఫిబ్రవరి 25, 26 ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. బ్యాంకు పనులు సజావుగా పూర్తవుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. శుక్రవారం ఫిబ్రవరి 27 ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. శనివారం ఆదివారం అంటే మార్చి 1న వారాంతంలో పూర్తిగా కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఇష్టమైన పుస్తకాలు చదవడం లేదా సృజనాత్మక పనులు చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు. రాబోయే వారానికి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పరిహారాలు. మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి, గ్రహాల సానుకూలత పొందడానికి చిన్న చిన్న పరిహారాలు చూద్దాం. సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి శివలింగానికి నీటితో లేదా పాలతో అభిషేకం చేయడం వల్ల మనసుకు అమితమైన ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతుంది. మీ తల్లిగారిని లేదా ఇంటిలోని వృద్ధులను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోండి. ఇది కర్కాటక రాశివారికి శ్రీరామ రక్ష. మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా, సానుకూలంగా ఉంచుకోండి. తెలుపు రంగు లేదా లేత రంగు వస్త్రాలు ధరించడం మీకు మరింత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇదండి కర్కాటక రాశివారి ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వ తేదీ వరకు ఉన్న వార ఫలాల పూర్తి సమాచారం. మీ ప్రయాణం విజయవంతంగా, సంతోషంగా సాగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, కర్కాటక రాశివారికి ఈ పాజిటివ్ వీడియోను షేర్ చేసి వారిలో కూడా ఉత్సాహాన్ని నింపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.